హాయ్ అమ్మ, వెల్కమ్ టు మ్యాథ్స్ సైన్స్. ఈరోజు వచ్చేసి మనము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో ఫస్ట్ బిట్లో 7th ప్రాబ్లం చూస్తున్నామమ్మా. ఆల్రెడీ మనకి 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ నుంచి మనకి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఇంట్రడక్షన్, ఫార్ములా, డెరివేషన్ మొత్తం కూడా మనకి ముందు వీడియోలో వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి 7th ప్రాబ్లం, ఒక 5th ఎగ్జాంపుల్ కూడా చూసాము. సో అది ఇంపార్టెంట్ అమ్మ, చాలా నేర్చుకోండి. ఇక్కడ నుంచి మనం 7th స్టార్ట్ చేసాము. ఫస్ట్ బిట్లో 7th వన్. When the axes are rotated through an angle 30 degrees, find the new coordinates of the following points. So, find the new coordinates అన్నాడు, ఫాలోయింగ్ పాయింట్స్ ఇచ్చాడు. సో మనకి ఏంటి, ఈ బాక్స్ వేసుకుంటే మనకి ఫార్ములాస్ తెలిసిపోతాయి కదా రొటేషన్కి, అందుకే ఇక్కడ బాక్స్ ఒకటి వేసానమ్మా. సో యాంగిల్స్ మనకి తెలిసి ఉండాలి, మనకి యూజ్ చేసేది సైన్ కాస్. సో సైన్ కాస్కి మనకి యాంగిల్స్ కూడా రాసి పెట్టాము. సైన్ 0 వచ్చినప్పుడు 0, 30 అంటే హాఫ్ 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 91. సో మనకి ఇది వచ్చేసింది అనుకో, ఆటోమేటిక్గా కాస్ వచ్చేసింది. ఏముందమ్మా, సైన్ 91 అయితే ఇక్కడ ఏమవుతుంది, కాస్కి 0 1 ఇలా రివర్స్లో వచ్చేస్తుంది. 1 √3/2, 1/√2, 1/2 చూడండి. ఓకేనా, ఇది మనకి ఓన్లీ సైన్ వాల్యూస్ తెలుసుంటే దానికి రివర్స్లో ఇది వచ్చేస్తుంది. సైన్ 30 వాల్యూ మనకి కాస్ 60లో వస్తుంది, సైన్ 0 వాల్యూ కాస్ 90లో వస్తుంది. సో సైన్కైనా కాస్కైనా 45 వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకేనా, సో ఈ రెండు బాక్సులు ఒకటి మీరు నేర్చేసుకున్నారంటే చాలా సింపుల్ అయిపోతుంది. మనకి గివెన్ ఏమి ఇచ్చారు, యాంగిల్ టీటా ఈక్వల్స్ 30 ఇచ్చాడు. సో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 3 ప్రాబ్లమ్స్కి కూడా టీటా ఎంత ఇచ్చడం, యాంగిల్ 30 ఇచ్చాడు. సో గివెన్ x, y ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు, 0, 5. మనకి ఫైండ్ అవుట్ చేయమనింది ఏంటి, న్యూ కోఆర్డినేట్స్. న్యూ కోఆర్డినేట్ అంటే ఏంటి, x డాష్, y డాష్. x డాష్, y డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి xy వాల్యూ ఇచ్చారు, ఒక యాంగిల్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటి, x డాష్, y డాష్ ఫార్ములా ఏంటమ్మా, దీని నుంచి మనకి ఫార్ములా రాసేసుకోవచ్చు. x డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు మనకి, x cos θ ప్లస్ y sin θ. ఓకేనా, y డాష్ ఈక్వల్స్ ఏమొస్తుంది చూడండి అమ్మా, y డాష్ ఈక్వల్స్ మైనస్ ఉంది కాబట్టి -x sin θ ప్లస్ y cos θ. ఓకేనా, ఈ ఫార్ములా రాసేసుకున్న తర్వాత మనకున్నవి 4 ఫార్ములాస్ అమ్మ రొటేషన్లో. ఆ 4 కూడా ఈ బాక్స్ నుంచి వచ్చేస్తాయి, చాలా సింపుల్. ఓకేనా, ఇప్పుడు సబ్స్టిట్యూషన్, xy వాల్యూ ఉంది, టీటా ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. x డాష్ ఈక్వల్స్ x ఎంత, 0 ఉంది, 0 కాస్ టీటా, టీటా ఎంతమ్మా 30 ప్లస్ y ఎంత 5 సైన్ 30. ఓకేనా, టీటా ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేయండి, xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొచ్చింది, 0 అంటే సంథింగ్ 0 అయిపోతుంది, ప్లస్ 5 సైన్ 30 వాల్యూ ఎంత మనకి చూడండి, 1/2. సో 1/2, 5 ఇంటూ 1/2 ఏమవుతుంది, 5/2. x డాష్ వాల్యూ వచ్చేసింది కదా మనకి. నెక్స్ట్ y డాష్ కూడా ఫార్ములా రాసేసుకున్నాక -x sin θ ప్లస్ y cos θ. సో x వాల్యూలకు మనకి 0. సో 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది, టీటా ప్లేస్లో సైన్ 30 సబ్స్టిట్యూట్ చేయండి. యాంగిల్ y 5 cos 30 ఏమైంది, 0 అయిపోతుంది కదా. ఇక్కడ ఏముంది ఇంకా 5 ఇంటూ cos 30 ఎంత, √3/2. ఇక్కడ చూసుకోండి cos 30. ఓకేనా, 5 √3/2. x డాష్, y డాష్ ఎంత వచ్చిందో మనకి ఇక్కడ రాసేసుకోండి. ఫైండ్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆర్, కింద రాసుకోండి అమ్మా, నేను మర్చిపోయాను ఇక్కడ రాయడం. ద న్యూ కోఆర్డినేట్స్ ఆర్ the new coordinates is 5/2. x dash ఎంత 5/2, 5 √3/2, 5 √3/2. ఓకేనా, x dash, y dash ఇవి. ఓకేనా, నెక్స్ట్ అమ్మ దీంట్లోనే సెకండ్ ప్రాబ్లం, సేమ్ మెథడ్. మనకి పాయింట్ ఒకటే చేంజ్ అయిపోతుంది. పాయింట్ ఏమి ఇచ్చారు, -2, 4 ఇచ్చారు. సెకండ్ వన్ టీటా ఎంత, అన్నిటికీ మనకి 13 కదా. సో సేమ్ x డాష్, y డాష్ ఫార్ములాస్ రాసేసుకోండి. x cos θ ప్లస్ y sin θ, y డాష్ ఈక్వల్ -x sin θ ప్లస్ y cos θ. xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే ఎంత ఉందామో మనకి -2 cos θ 30 ప్లస్ y ఎంత 4 sin 30. ఓకేనా, ఏమొస్తుంది ఇప్పుడు మన -2 అలాగే ఉండి cos 30 అంటే √3/2. ఈ బాక్స్ ఒకటి గుర్తు పెట్టుకున్నారంటే మనకి వాల్యూస్ కూడా తెలిసిపోతాయి. ప్లస్ 4 ఇంటూ sin 30 1/2, 2 2 జా 4, ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది మనకి -√3 ప్లస్ 2. ఇక నెక్స్ట్ y డాష్ సేమ్ -x sin θ ప్లస్ y cos θ. టీటా ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేయండి. xy వాల్యూస్ -2, x ఎంత -2, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +2, 2 sin 30 ప్లస్ 4 cos 30. ఓకేనా, 2 ఇంటూ sin 30 1/2, cos 30 √3/2. 2 2 క్యాన్సిల్ అయిపోయింది, 1 +
2 2 జా 4 కదా, 2√3, 1 + 2√3. ఎక్స్ డాష్ కమ వై డాష్ ఎంత వచ్చిందమ్మా? -√3 + 2, 1 + 2√3. ఓకేనా? ద న్యూ కోఆర్డినేట్స్ ఈస్ ఎక్స్ డాష్ కమ వై డాష్ ఈక్వల్స్ -√3 + 2, 1 + 2√3 రాసుకోవాలి. మనకు కావాల్సింది ఓన్లీ ఏమో ఫార్ములా అండ్ యాంగిల్స్. ఏమంటే ప్రాబ్లం చాలా సింపుల్, అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు? 0, 0. θ = 30. సేమ్ అదే ఫార్ములా మళ్ళీ ఎక్స్ డాష్ వై డాష్ ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా ఎక్స్వై వాల్యూ 0 ఉందంటే ఏంటి? ఎక్స్ ఇంటూ సంథింగ్ 0, వై ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0నే అయిపోతుంది కదా, ఇక్కడ 0 కదా ఎక్స్వై వాల్యూ. సో 0 ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0, 0నే వచ్చేస్తుంది. వై డాష్ కూడా సేమ్, ఎక్స్వై వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0నే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ డాష్ కమ వై డాష్ ఏమొస్తుంది మనకి? 0. ఓకేనా? 0, 0. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ ప్రాబ్లమ్ సేమ్ మెథడ్లో ఉంటుంది మనకి. ఇదే ఫార్ములాస్ యూస్ చేసుకుని, వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ 60, ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ 3 పాయింట్స్ ఆర్ ద ఫాలోయింగ్. ఏమన్నాడు? న్యూ కోఆర్డినేట్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి 3, 4, -7, 2, 2, 0. యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60. ఫైండ్ దేర్ ఒరిజినల్ కోఆర్డినేట్స్. అంటే మనం ఏంటి? ఓల్డ్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అంటే ఎక్స్ వైని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? ఎక్స్ డాష్ వై డాష్. సో సొల్యూషన్ బాక్స్ వేసేసుకోండి ఫార్ములా కోసం. సొల్యూషన్ θ = ఎంత ఇచ్చాడు? యాంగిల్ 60 degrees ఇచ్చాడు. సో మనకి ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ 3, 4 ఏమి ఇచ్చాడు? ఇది న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ 3 పాయింట్స్ అన్నాడు. సో న్యూ కోఆర్డినేట్స్ ఏంటి? ఎక్స్ డాష్ వై డాష్. 3, 4 అంటే ఏంటి మనకి? ఎక్స్ డాష్ వై డాష్. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఎక్స్ వై. సో ఎక్స్ ఫార్ములా రాసుకున్నాం. ఎక్స్ ఏమొస్తుంది ఫార్ములా? ఎక్స్ డాష్ కాస్ θ మైనస్ వై డాష్ సైన్ θ. ఓకేనా? ఎక్స్ డాష్ అంటే ఎంత ఉంది? 3 సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ θ ఎంత? 60, కాస్ 60 మైనస్ వై డాష్ 4 సైన్ 60. కాస్ 60 ఎంతమ్మా? 1/2 మైనస్ 4. ఇంతకుముందు ప్రాబ్లంలో వచ్చింది కదా మనకు బాక్స్, అదే బాక్స్కు మీరు వేసేసుకొని చేసేయండి. కాస్ 60 1/2 మైనస్ 4 సైన్ 60 అంటే √3/2. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? 3/2 మైనస్ 4 √3/2. మొత్తంకి బయట ఉంది కాబట్టి 3 - 4 √3/2. ఓకేనా? ఎంత వచ్చిందమ్మా మనకి? 3 - 4 √3/2. డివిజన్లో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి డైరెక్ట్ మొత్తంకి కలిపి బై 2 రాసేసాం. నెక్స్ట్ వై ఈక్వల్స్ ఏంటమ్మా? ఎక్స్ డాష్ సైన్ θ ప్లస్ వై డాష్ కాస్ θ. ఓకేనా? ఫార్ములా ఇప్పుడు ఏంటి? ఎక్స్ డాష్ వై డాష్ 3, 4 సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ యాంగిల్ ఎంత? θ అంటే 60, 3 సైన్ 60 ప్లస్ వై డాష్ అంటే 4 కాస్ 60. ఏమవుతుంది ఇప్పుడు? సైన్ 60 వాల్యూ √3/2 ప్లస్ 4 ఇంటూ కాస్ 60 ఎంతమ్మా? 1/2, 2 2 జా 4. ఇక్కడ √3 ఇంటూ √3/2. ఓకేనా? ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసినా చేయకపోయినా ఓకే అమ్మా. డైరెక్ట్ ఎలాగూ 2 ఉంది కాబట్టి మళ్ళీ అదే వస్తుంది. ఇది చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రాసేసేయండి. ఏమొచ్చింది ఇక్కడ మనకి? 3√3. ఎందుకంటే బైలో 2 ఉంది కదా, మళ్ళీ క్యాన్సిల్ చేసినా మళ్ళీ వచ్చేస్తుంది కదా ఇక్కడ మల్టిప్లై చేస్తే. అలా కాకుండా డైరెక్ట్ రాసేస్తే ఏమొస్తుంది? 3√3 ప్లస్ 4/2. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది బైలో, ఇక్కడ 2 ఉంది. సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్ బై 2 చేసేస్తే అయిపోతుంది. 3√3 ప్లస్ 4/2. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రాసేసి. మళ్ళీ అలా చేసినా ఇదే వస్తుంది, ఇలా చేసినా అదే వస్తుంది. ఇంకా ఎందుకు డైరెక్ట్గా ఒక స్టెప్లో రాసేసేయచ్చుకో, మనకు బయట ఉంది కాబట్టి 2 చేసేసేయండి. ఓకేనా? ద ఒరిజినల్ కోఆర్డినేట్ సైజ్ ఎక్స్, వై ఏమొచ్చింది? ఎక్స్ వాల్యూ 3 - 4 √3/2. వై వాల్యూ ఎంత వచ్చింది? 3√3 ప్లస్ 4/2. కింద అర్థమైందమ్మా? మనకి యాంగిల్ ఇచ్చాడు, పాయింట్స్ న్యూ కోఆర్డినేట్ పాయింట్. న్యూ అంటే ఏంటి? ఎక్స్ డాష్ వై డాష్ ఇచ్చాడు. ఫైండ్ ద ఒరిజినల్ కోఆర్డినేట్స్. అంటే ఒరిజినల్ ఏంటి మనకి? ఎక్స్ వై. సో ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు ఫార్ములాస్ రాసుకొని ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. మనకి కాస్ 60 సైన్ 60 బాక్స్ ఇచ్చాం కదా ముందు ప్రాబ్లంలో, సెవెంత్ ప్రాబ్లంలో. ఆ 7th ప్రాబ్లంలో ఉన్న బాక్సే ఇక్కడ యూస్ చేసుకునే యాంగిల్స్ అనేవి అక్కడ అవే వాల్యూస్ కదా, సేమ్ అవే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్కి అయితే ఆ యాంగిల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫార్ములాస్ 1/2 √3/2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసుకొని చేసేసాం. ఓకేనా? చాలా సింపుల్. దీంట్లోనే ఇంకొక ప్రాబ్లం ఉందమ్మా, ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెకండ్ అండ్ థర్డ్. అవి కూడా చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి 8th వన్లో సెకండ్ వన్ అమ్మా. ఏమి ఇచ్చారు? -7, 2. ఏంటి -7, 2? మనకి ఇచ్చింది న్యూ కోఆర్డినేట్స్ -7, 2. నేను యాంగిల్ ఎంత? θ = 60. ఎక్స్ మనకు కావాల్సింది ఓల్డ్ కోఆర్డినేట్స్. ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్
సేమ్ ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా అలాగే ఎక్స్ డాష్ ప్లస్లో -7 సబ్స్టిట్యూట్ చేసాం. కాస్ టీటా అంటే 60 మైనస్ వై డాష్ అంటే 2 సైన్ 60 ఏమవుతుంది? కాస్ 60 1/2 సైన్ 60 √3/2 ఓకేనా. -7/2 -2 √3/2 మొత్తంకి ఏమిటి బై 2 ఉంది కాబట్టి -7 -2 √3/2గా రాసేసుకున్నాం ఓకేనా. ఇక్కడ సేమ్ వై కూడా ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా. ఎక్స్ డాష్ అంటే -7 సైన్ 60 టీటా వాల్యూ 60 సబ్స్టిట్యూట్ చేసాం. వై డాష్ అంటే ఏముందమ్మా 2 ఇంటూ కాస్ 60 -7 √3/2 ప్లస్ 2 ఇంటూ కాస్ 60 అంటే 1/2 ఓకేనా. -7 √3 ప్లస్ 2/2 రెండు ఎలాగో 2 ఉంది కాబట్టి మొత్తంకి బై 2 రాసేసి 7 √3 ప్లస్ 2 ఓకేనా. ఏమొచ్చిందమ్మా ఎక్స్ కామా వై వాల్యూ మనకి -7 -2 √3/2 -7 √3 ప్లస్ 2/2 ఓకేనా. చాలా సింపుల్ అమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఏముంది 2,0 ఇచ్చారు పాయింట్. యాంగిల్ సేమ్ టీటా = 60 ఇది ఎక్స్ డాష్ వై డాష్ అనుకొని XY వాల్యూ ఫార్ములాస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఇదైతే ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తలేను, ఒకసారి మీకు చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ మీకు ఈ ఫార్ములాస్ అంటూ వచ్చేసి ఉంటే ఫార్ములాస్ ఇంకా మనకి యాంగిల్ వాల్యూస్ అంటే సైన్ 60 కాస్ 60 అంటే ఏంటి తెలిసి ఉంటే ఇంక ఈ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ ఓకేనా. మీరు ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం ఒక్కటి మీరు వినేసి నెక్స్ట్ ట్రై చేశారనుకో మీకు వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాబ్లం అయితే రాసి పెట్టాను ఇక్కడ ఓకేనా. 2,0 టీటా 60 సబ్స్టిట్యూట్ చేయండి. వై వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి వై డాష్ వై ఇంటూ సంథింగ్ ఇది 0 అయిపోతుంది. 2 ఎక్స్ ఎంత 2 కదా ఎక్స్ డాష్ 2 ఇంటూ కాస్ 60 టీటా వాల్యూ అంటే 2 ఇంటూ 1/2 2 క్యాన్సిల్ అయ్యి 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ వై ఈక్వల్స్ ఎంత ఎక్స్ డాష్ అంటే 2 ఇంటూ సైన్ టీటా వాల్యూ 60 2 సైన్ 60 ప్లస్ వై డాష్ వాల్యూ ఎంత మనకి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఓన్లీ 2 సైన్ 60 అంటే √3/2 ఇది క్యాన్సిల్ అయిపోతే √3 ఉంటుంది. ఏమొస్తుంది ఎక్స్ కామా వై అంటే 1, √3 ఓకేనా. ఇదైతే చాలా సింపుల్ అమ్మా. ఒక ప్రాబ్లం మీరు వినేసి నెక్స్ట్ ట్రై చేశారంటే బెటర్గా ఉంటుంది, మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు మనకి 7 and 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ బిట్లో. ఇంక ఇక్కడితో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయ్యిందమ్మా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.